కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 11 సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిందని, దేశాన్ని ప్రపంచానికే ఆదర్శంగా నిలబెట్టిందని బీజేపీ పార్టీ మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్దాపూర్ శ్రీనివాస్ అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు గడిచిన సందర్భంగా వికసిత్ భారత్ కార్యక్రమాన్ని జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో 11 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్, రామగుండం బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి, రాష్ట్ర నాయకులు నాగపురి రాజమౌళి గౌడ్ పాల్గొని ఫోటో ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము తెలియజేస్తా ఉన్నాము, ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సంస్కృతి విషయంలో, భద్రత విషయంలో, అభివృద్ధి విషయంలో ఇవాళ వికసిత్ భారత్కి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అంకితం అనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు గ్రామాలలో రోడ్ల పరిస్థితి ఏ రకంగా ఉండే, ఇవాళ గ్రామీణ సడక్ యోజన ద్వారా ఇవాళ ప్రతి మారుమూల గ్రామంలో ఇవాళ రోడ్డు సౌకర్యం కల్పించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదే కాకుండా ఇవాళ హైవేస్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ప్రజలందరికీ కూడా ఎక్కువ దూరం ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా సులభతరం చేసింది ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అదొక్కటే కాదు, ఇవాళ 500 ఏళ్ల కళని సాకారం చేస్తూ ఇవాళ భారతీయ సంస్కృతికి పునర్వైభవం ఇవాళ అయోధ్య రామ మందిరం. మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ కావచ్చు, ఇవాళ మహిళలకి నారీ శక్తి వందన్. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా మహిళలకి ఏదో చేస్తున్నామో, వెలుగబెడతా ఉన్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మహిళల కోసం ఆలోచన చేసింది కేవలం ఏకైక రాజకీయ పార్టీ నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తప్ప ఇంకొకరు కాదనే దాంట్లో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. 2014 నుండి ఆదరణీయ శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ యొక్క నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వం ద్వారా సుమారు 11 సంవత్సరాల యొక్క కార్యకాలంలో దేశం యొక్క రూపురేఖలు కూడా ఏ రకంగా మారినాయో, ఏ రకంగా అభివృద్ధి వైపు పయనం చేస్తూ ఉందో, ఏ రకంగా ప్రపంచ యొక్క అన్ని దేశాల యొక్క దృష్టిని ఆకర్షించబడ్డదో భారతదేశం, ఈ విషయాలన్నీ కూడాను యావత్ దేశమంతా కూడా వికసిత్ భారత్ అయితే లక్ష్యం పెట్టుకున్నామో 2047 ఆ యొక్క టార్గెట్ని రీచ్ కావడానికి పెట్టుకున్న లక్ష్యాలు ఇప్పటి నుంచి మొదలై మరి 2047కి రీచ్ కావాలి, సాధించాలి, డెవలప్డ్ నేషన్గా సాధించాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్న విషయం మీకు అందరూ కూడా తెలిసిందే. మిత్రులారా, స్వాతంత్రం వచ్చి సిద్ధించి 77 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇవాళ కూడాను డెవలపింగ్ నేషన్గా మనం మాట్లాడుతూ ఉన్నాం. ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశంగానే మాట్లాడుతూ ఉన్నాం. మనతో పాటు ప్రపంచంలో అనేక దేశాలు స్వాతంత్రం ఆ కాలంలోనే సిద్ధించినటువంటి ఒక దేశాలు జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, తర్వాత ఇజ్రాయెల్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచంలో డామినేట్ చేస్తూ ఉన్నాయి. బట్ వెరాజ్ భారత్ ఇప్పుడిప్పుడే ఆ స్పీడ్ అందుకున్నది. కారణం 100% ఈ దేశాన్ని ఎక్కువ కాలం, సుమారుగా 54-55 సంవత్సరాల కాలం పాటు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క సర్కార్ల యొక్క కారణంగా ఈ దేశం అంత వెనుకబడిన కారణం. గుడ్ గవర్నెన్స్ అనే ఒక మాటకు అర్థం వాజ్పేయి గారి యొక్క పాలన నుంచి మొదలై మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ సర్కార్ రావడం కారణంగా ఆ స్పీడ్ తగ్గి ఇవాళ మళ్ళీ 2014 నుంచి మన స్పీడ్ అనుకున్నది. కాబట్టి ఈ గుడ్ గవర్నెన్స్ని అటల్జీ యొక్క
పరిపాలన ఆదర్శంగా తీసుకొని మోదీ గారు ఇవాళ దేశంలో 4 అంశాల మీద దృష్టి పెట్టడం జరిగింది మిత్రులారా. గరీబ్, కిసాన్, మహిళ, యువ, ఈ 4 కూడాను వర్గాల్లో ఏ కులం లేదు, మతం లేదు. ఈ 4 వర్గాల్లో అందరూ కలుస్తారు, అందరికీ అప్లై అవుతాయి. ఇదే మా మంత్రం, భారతీయ జనతా పార్టీ యొక్క మంత్రం. ఇదే విధానం మా యొక్క సుపరిపాలనకు కావలసినటువంటి ఒక పరిపాలనకు సంబంధించినటువంటి లక్ష్యం. కాబట్టి గత 11 సంవత్సరాలుగా దేశంలో ఆ యొక్క అభివృద్ధి బాటను పట్టడానికి కారణం ఈ యొక్క మంత్రం మాత్రం. 75 సంవత్సరాలు దాటినా కూడా కనీసము బహిర్భూమికి పోయేందుకు మహిళలు ఎంతో ఆరాటపడి కష్టపడేటువంటి పరిస్థితిలో ప్రతి ఇంటికి ఒక శౌచాలయం ఉండాలని ప్రయత్నం చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అసలు ఎవరికి బ్యాంకులో అకౌంట్ కావాలంటే ఎవరికి ఉండకపోయేది, పెద్దోళ్ళకే బ్యాంకులో అకౌంట్ ఉండేది. జన్ధన్ యోజనతోటి పేదోళ్ళకు అకౌంట్ తీసుకొచ్చి, అసలు గ్యాస్ పొయ్యి కావాలంటే నేను గ్యాస్ పొయ్యి నాకు కావాలనుకున్నప్పుడు కిషన్ రెడ్డి గారు ఢిల్లీలో ఉన్నటువంటి ఒక రాజ్యసభ సభ్యుల నుంచి తీసుకొచ్చి ఇస్తే నాకు గ్యాస్ పొయ్యి వచ్చింది. ఈరోజు ఎవరు అడిగితే వారికి ఇచ్చేటువంటి గ్యాస్ పొయ్యి. ఆ రకంగా పేదల గురించి ఆలోచించినటువంటి ప్రభుత్వం ఇది. ఈ యొక్క ప్రభుత్వంలో పేదవాళ్లకు, రైతులకు, పెద్దలు చెప్పినట్టుగా యువకులకు, అట్లాగే మిగతా రైతులకు కూడా ఎంతో సహకారం జరుగుతుంది. ఒక విషయము బాగా ఆలోచన చేయాలి. ఒక్క ఎకరా వరి పంటకు 11,000 రూపాయల సబ్సిడీ భారత ప్రభుత్వం ఇస్తున్నది. ఉన్న ఎరువుల మీద 11,000, ఒక ఎకరానికి ఒక 4-5 బస్తాలు పడతాయి, వాటి మీద 11,000 రూపాయలు ఇస్తున్నది. అంటే ఒక 4 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు 40,000 రూపాయల సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా అరే ఏదో పేరు చెప్పుకొని సకల జనులు సబ్బండ వర్ణాలు ఉద్యమం చేస్తే తెలంగాణ వస్తే, కాంగ్రెస్ బిల్ పెడితే భాజపా సపోర్ట్ చేస్తేనే ఈ యొక్క తెలంగాణ వచ్చింది.